స్పీకర్ అయ్యన్న పాత్రలపై ఆదివాసీ నేతల ఆగ్రహం 2 రోజుల ఏజెన్సీ బంద్. ఆర్టీసీ వ్యాపార సముదాయాలు తీవ్ర నష్టం. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వివాదంలో చిక్కుకున్నారు. 1/70 చట్టాన్ని సవరించాలని ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి విశాఖ అల్లూరి జిల్లా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై ఆదివాసీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. 1/70 చట్టాన్ని సడలించాలని అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై గిరిజనులు గుర్రున ఉన్నారు. ఆ వ్యాఖ్యలను నిరసిస్తూ ఏజెన్సీ ప్రాంతం బంద్కు సిద్ధమైంది. ఈ రోజు నుండి రేపటి వరకు 48 గంటల పాటు నిరవధిక ఏజెన్సీ బంద్ నిర్వహించిన అల్లూరి జిల్లా గిరిజనులు, ఆదివాసీ సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు కూడా ఈ బంద్లో పాల్గొన్నారు. ఇప్పటికే వైసీపీ, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, బీఎస్పీ రాజకీయ పార్టీలతో పాటు గిరిజన సంఘం, గిరిజన ఉద్యోగులు సంఘం, మహిళా సంఘాలు, ఆదివాసీ జేఏసీ, ఆదివాసీ సంఘాలు బంద్కు సంయుక్తంగా పిలుపునిచ్చారు. ఈ బంద్ ఏజెన్సీ ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు, లక్షలాది మంది గిరిజన ఆదివాసీ ప్రజలు బంద్లో పాల్గొన్నారు. ఆయా సంఘాల నేతలు వెల్లడించారు. అయ్యన్న పాత్రుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, ఆదివాసీలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని సిపిఎం, సిపిఐ, గిరిజన సంఘాలు, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశారు. 10 రోజుల క్రితం శాసనసభ సభాపతిగా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు 170 యాక్ట్ని సవరించాలి, సవరిస్తేనే గిరిజన ప్రాంతంలో పర్యాటకం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు కేవలం ఆయన ఉద్దేశం ఏంటి? గతంలో మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ వ్యాపారంలో చాలా సంపాదించారు. అదే రకంగా ఇప్పుడు గిరిజన ప్రాంతంలో ఈ 170 యాక్ట్ని సవరించినట్లయితే గిరిజన ప్రాంతంలో కూడా చొరబడి ఇక్కడ ఉన్నటువంటి అటవీ సంపదను దోచుకోవడానికి మాత్రమే ఇటువంటి కుతంత్రాలు, కుట్రలు ఈరోజు పన్నుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కనుసనల్లో ఇదంతా కూడా జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ చేసినటువంటి వ్యాఖ్యలను ఉద్దేశించి ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అఖిలపక్ష నేతలు అలాగే ప్రజా సంఘాలు అందరూ కలిసి ఈరోజు 2 రోజుల బంద్నికి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి బంద్ ప్రశాంతంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈరోజు ప్రతి ఒక్క ఆదివాసీ కూడా ఈరోజు బంద్కి పాల్గొని ఈరోజు విజయవంతం చేయడం జరుగుతుంది. రేపు భవిష్యత్తులో ఇటువంటి ఏదైనా సరే ఖచ్చితంగా స్పష్టమైనటువంటి ఒక హామీ, ఈ 170 యాక్ట్కి సంబంధించి స్పష్టమైన హామీ చేయకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా పోరాటం చేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని మెడలు వంచే దిశగా మేము ముందుకు పోతాం. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆదివాసీ ప్రజలను రక్షించుకోవడానికి ప్రధానమైనటువంటి చట్టం అది 170 చట్టం. ఈ చట్టాన్ని సవరించాలన్నటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వం చేస్తుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 170 అనేది రాజ్యాంగపరమైనటువంటి ఆదివాసీ బిడ్డల హక్కు. రాజ్యాంగపరమైనటువంటి పదవిలో ఉండే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చట్టాన్ని సవరించినా సరే ప్రభుత్వ ఆదాయ వనరులు సమకూర్చుకోవాలి. అరకు, పాడేరు, చింతపల్లి, లంబసింగి ప్రాంతాలు టూరిస్టులకి ప్రధానమైనటువంటి ప్రాంతాలు రాష్ట్రంలో. ఇక్కడ భారీ పెట్టుబడులు తీసుకొచ్చి చట్టాన్ని సవరించినా సరే టూరిజం డిపార్ట్మెంట్ ప్రమోట్ చేసి ఆదాయ వనరులు ప్రభుత్వానికి సమకూర్చాలన్నటువంటి కుటిల ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాలలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ చట్టాన్ని కనుక సవరిస్తే ఆదివాసీ బిడ్డల యొక్క బ్రతుకులు చిన్నాభిన్నమయ్యే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. ఇది సరైనటువంటి ఆలోచన కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కూడా కాదు. 170 చట్టం కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి చట్టం. ఈ చట్టాన్ని సవరించాలని గతంలో ఈ ప్రభుత్వం అనేక సార్లు ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాన్ని విరమించి ఉంది. ఆదివాసీ బిడ్డలు తిరుగుబాటు చేసి ఈ చట్టం రావడానికి భారతదేశంలో అనేకమైనటువంటి రాష్ట్రాలలో, గిరిజన ప్రాంతాలలో అనేకమైనటువంటి ఉద్యమాలు, భూమి కోసం, దళారీ వ్యవస్థ నిర్మూలన కోసం అనేకమైనటువంటి చట్టాలు. ఆ చట్టాలలో ప్రధానమైనటువంటి చట్టం 170 చట్టం. ఈ చట్టాన్ని సవరించాలనే ప్రయత్నం కనుక ప్రభుత్వం చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డల ఆగ్రహాన్ని కాదు, భారతదేశంలో ఉన్నటువంటి 11 కోట్ల మంది ఆదివాసీ బిడ్డల ఆగ్రహాన్ని ప్రభుత్వాలు చవిచూడవలసినటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. అందుకే ఇవాళ ఈ ఉద్యమం స్వచ్ఛందంగా జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఆదివాసీ బిడ్డ ఈ చట్టాన్ని రక్షించుకోవడానికి ఇవాళ రోడ్డు మీద వచ్చాయి. 1/70 చట్టాన్ని సవరించాలని చెప్పి స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలను ఖండిస్తూ
ఆదివాసీ అఖిలపక్ష ప్రజా సంఘాలు 48 గంటలు బంద్ పిలిపించాయి. ఉదయం 4 గంటల నుంచి తీవ్రమైన చలిలో మంచులో కూడా లెక్క చేయకుండా బంద్కి స్వచ్ఛందంగా ప్రజల నుంచి సంపూర్ణమైన మద్దతు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 1/70 చట్టాన్ని సవరించట్లేదు, దాన్ని పకడ్బందీగా అమలు చేస్తానని చెప్పి స్పష్టంగా ప్రకటన చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒక పక్క 107 సవరణ చేయాలంటే దాన్ని తీవ్రంగా ఆదివాసులు వ్యతిరేకిస్తుంటే, మరోపక్క ఏజెన్సీ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టును ఒక ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టడం కోసం చంద్రబాబు ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయం చేసింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత 10-15 రోజుల నుంచి గిరిజనులు తీవ్రమైన ఆందోళనకు తెరతీయాల్సిన పరిస్థితుంది. ఆ నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించకపోతే రాబోయే కాలంలో తీవ్రమైన ఉద్యమం చేస్తామని ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతం 2 రోజులు బంద్ ఘనంగా జరుగుతుంది. ఈ బంద్ చూసైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం 170 మీద సీఎం ప్రకటన వెంటనే చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నిన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి 170 చట్టాన్ని పరిరక్షిస్తున్నాం అని చెప్పి ప్రకటన, అది ఆదివాసీ ఆగ్రహాన్ని చల్లార్చించడానికే తప్ప ఇంకోటి కాదు. వాస్తవంగా 170 చట్టాన్ని పరిరక్షించాలంటే అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఆ అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అక్కడ సీఎం ప్రకటన చేయాలి. అలాగే స్పీకర్, ఇంత ఆందోళన జరుగుతుంది, స్పీకర్ గారే 170 చట్టం సవరించాలన్నారు. కాబట్టి స్పీకర్ వైఖరి ఏంటో కూడా ఇప్పుడు దాకా చెప్పలేదు. అందుకే స్పీకర్ వెంటనే 170 మీద ఆయన ఒక వైఖరి వెంటనే చెప్పాలి. అలాగే ప్రభుత్వం బాధ్యత వహించి ఆ 170 మీద అవహేళన మాట్లాడిన స్పీకర్ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో ప్రభుత్వం స్పందించబోతే 170 పరిరక్షణ కోసం ఆదివాసీలు అందరూ ఐక్యంగా పోరాటం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.